హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామందికి అయితే అసలు ఏమంటారు, ఇంట్లో ఒక పర్సన్ ఫారెన్కి వెళ్ళాడు అని అంటే వాళ్ళు సంపాదించే జీతాన్ని చూస్తారు తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారన్నది అస్సలు పట్టించుకోరు. సో అట్లా ఒక లైఫ్ అన్నది ఎంత స్ట్రగుల్ అవుతుంది అన్నది ముందు ముందు వీడియోస్లో అయితే నేను మీకు చెప్తాను. సో ఎందుకనంటే మా ఆయన ఫారెన్కి వెళ్ళిండు. ఇంకా ముగ్గురు పిల్లల్ని పట్టుకొని నా లైఫ్ అయితే చాలా కష్టంగా గడుస్తూ ఉంటుంది. ఇంకా ఇంట్లో ఏదైపోయినా మా నాన్న మీద మా అమ్మ మీద ఆధారపడాలన్నమాట. వాళ్ళు తీసుకొస్తేనే ఆ పూటకి అది గడుస్తుంది. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా పని ఉండి వాళ్ళు రాలేదనుకో, ఆ రోజు ఇంకా కారము అది వేసుకొని తినాల్సిన పరిస్థితి అనమాట నాది. అదేందక్క మీ ఆయన పంపించడా జీతము అని అంటే పంపిస్తాడు. పంపింది అప్పులు కట్టి చేసి ఇంక ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవడము దానికి దీనికి అయిపోతాయి. ఇంక అందులోనూ మా బాబుకి అయితే కంపల్సరీగా మంత్కి ఒకసారి అయినా 2 సార్లు అయినా ఇంకా ఫీవర్కి దానికి దీనికి ఇంకా ఖర్చులు చూసుకుంటే ఇంకా చాలా ఎక్కువ ఎవరికైనా. అసలు ఒక మనిషి ఫారెన్కి వెళ్తే ఇంకా చూసేటోళ్ళు అంటారు, దానికేం మోడు దేశం పోయిండు ఇంకా పంపినవి తినుకుంటా కూర్చుంటాడు అని అంటారు. కానీ ఇంట్లో వాళ్ళు సఫర్ అయ్యేది మాత్రం ఎవ్వరు చూడరండి. బయట నలుగురిలో చూసే ఫేసెస్ మాత్రమే చూస్తారు. కానీ ఒక మనిషి తనతో లేడు అన్న బాధ ఆ మనిషి ఎంత లోపల ఎంత బాధపడుతుంది, వాళ్ళ పిల్లలు ఎంత బాధపడతారు. అరే అందరు నాన్నలు వాళ్ళతో ఉన్నారు, మా నాన్న ఏంది ఇట్లా దేశం పోయిండు అని చెప్పేసి ప్రతిరోజు మా పిల్లలు అడిగింది ఏది ఉండదు. సో ఇట్లాంటివి కొన్ని కొన్ని రోజులలో అయితే ఒక్కోసారి ఏడ్చిన రోజులు కూడా ఉంటాయి. సో ప్లీజ్ బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. సో నాకైతే సపోర్ట్ చేయండి. మెయిన్ నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసింది ఎందుకు అని అంటే అప్పులు అనేవి తొందరగా తేరి మా ఆయన ఇంటికి రావాలి అనే ఒక రీజన్తో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ కమెంట్ అనేది చేయడం వల్ల ఈ ఛానల్ అన్నది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనే ఒక ఆశతోని నేనైతే యూట్యూబ్ అన్నది స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మీ నుంచి ఎలాంటిది ఆశించడం లేదు, ఒక సబ్స్క్రైబ్ లైక్ షేర్ మాత్రమే. సో ఈ అప్పుల నుంచి బయటపడి నేను నా ముగ్గురు పిల్లలు మా ఆయన అందరం ఒక చోటు ఉండాలి అనేదే నా ఆశ. సో నా ఆశకి మీరు కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ కామెంట్ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాయ్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళకి పేరున అడుగుతున్నానండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని.